పరిశుద్ధ దేవ మా తండ్రి, నీ వాక్యము వినడానికి సిద్ధపడుచు ఉండగా మీ ఆత్మ అభిషేకం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యంతో మీరు మాతో మాట్లాడమని ప్రాధేయపడుచు ఉన్నాం. అయ్యా నాయనా, మా సమస్తము నీ పాదముల చెంత పెట్టి నీకు నీ వాక్కుకు ప్రాధాన్యత ఇచ్చువారంగా నీ వాక్కులను గైకొని నిత్య జీవ వారసత్వము సంపాదించుకునే బిడ్డలంగా ఈ ధ్యానంలో మమ్మలను కొనసాగింపచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. Greetings and a warm welcome to all of you in the most blessed name of our Lord and Savior, Jesus Christ. United States of America celebrated 250th Independence Day. We praise God for the freedom. We praise God for this nation. We praise God for the Pilgrim Fathers who laid strong foundations for this nation to embrace all of us and to give opportunities and a second chance in our life journey. Today, as we reflect upon this theme, bringing salvation to every home, let us turn our Bibles to Acts of the Apostles, chapter 16, verses 25 to 34. అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయం 25వ వచనం నుంచి తెరిచి ఉంచుదాం. ప్రతి గృహానికి దేవుని రక్షణను ప్రకటించడము లేక అందించడం, దేవుని యొక్క రక్షణ తీసుకొని రావడం, యేసుక్రీస్తు ప్రభు శిలువపై చనిపోయి ఆయన చేసినటువంటి బలియాగమును బట్టి మనకు రక్షణ, ఆ రక్షణ సువార్తను, గుడ్ న్యూస్ అంటారు సువార్త అంటే, ఈ రక్షణను ప్రకటించడానికి ప్రాతినిధ్యం వహించే బిడ్డలుగా దేవుడు మనలందరినీ పిలిచాడు. గాడ్ చోజ్ అండ్ కాల్డ్ ఆల్ ఆఫ్ us to carry this good news, this gospel of salvation, bringing salvation to every home. ప్రతి గృహమునకు దేవుని యొక్క రక్షణ ప్రకటించడం. యేసు ప్రభు యొక్క జీవిత కాల పరిచర్య సమయంలో ఎన్నో ప్రదేశాలు ఆయన సంచరిస్తూ ఎన్నో గృహాలను ఆయన దర్శిస్తూ ఆ గృహంలో బస చేసినప్పుడు ఆ గృహంలో నివాసం ఉండే వారందరూ కూడా యేసు ప్రభువు సన్నిధానంలో పాపక్షమాపణ కోరినప్పుడు వారికి రక్షణ ఆయన అనుగ్రహించి ఉన్నాడు. టు ఎక్స్పీరియన్స్ దిస్ సాల్వేషన్, ది రిక్విజిట్ ఈజ్ we need to confess our sins. ఈ రక్షణ మనకు కావాలి అంటే మన పాపములను దేవుని సన్నిధానంలో ఒప్పుకోవాలి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు మనకు రక్షణ ఇస్తాడు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ డోంట్ ఎగ్జామిన్ అవర్ సెల్స్, వీ డోంట్ చెక్ అవర్ సెల్స్ వెదర్ వీఆర్ హ్యావింగ్ దట్ సాల్వేషన్. మనకు రక్షణ ఉన్నదా లేదా అని ఆలోచన చేసుకోవాలి. Most of the times we feel this salvation is for some others. ఈ రక్షణ అనేది నేను ఇతరులకు ప్రకటించాలి, మంచిదే, కానీ నీవు రక్షించబడ్డావా? నీ అనుభవం ఏంటి? రక్షణలో నీ అనుభవం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువుతో నీవు పాపక్షమాపణ పొందావా? యేసుక్రీస్తు ప్రభువుతో నీ పాపములను ఒప్పుకున్నావా? యేసుక్రీస్తు ప్రభు యొక్క సన్నిధిలో ప్రభువా నన్ను క్షమించు అని నీవు అడిగావా? హ్యావ్ యు ఎవర్ ఆస్క్డ్ దిస్ క్వశ్చన్, లార్డ్ ఫర్గివ్ మీ? హ్యావ్ యు ఎవర్ కన్ఫెస్డ్ యువర్ సిన్స్? హ్యావ్ యు ఎవర్ ఫెల్ట్ ద నీడ్ దట్ ఐ షుడ్ కన్ఫెస్ మై సిన్స్? We always have a justification because my mom is praying so that we are covered by salvation. My dad is praying, so we are covered. But individually, what is our relationship?
రక్షణ అనేది ఫ్యామిలీ ప్యాకేజ్ కాదండి. మనందరి వ్యక్తిత్వాలు, ఈచ్ ఇండివిజువల్ ఈజ్ ఆన్సరబుల్ టు గాడ్. ప్రతి ఒక్కరం కూడా దేవునికి జవాబుదారులం. ఇన్ దిస్ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ సాల్వేషన్ దట్ will lead to our home and our homes will build the body of Christ. ఎప్పుడైతే ఒక వ్యక్తి, ఒక ఇండివిజువల్ రక్షణలోనికి వస్తాడో, రక్షణ అనుభవంలో నడుచుకుంటాడో, వారి కుటుంబ సభ్యులందరూ కూడా రక్షణలో నడుచుకునేటటువంటి కృప దేవుడు ఆ గృహానికి ఇస్తాడు. విత్ వన్ ఇండివిజువల్, వన్ ఫ్యామిలీ వుడ్ బి బ్లెస్డ్. And that family would edify the body of Christ. That is how the early church was growing. When this process of edification is not there, the numbers will not grow. The numbers will stop. I have been hearing in India about 3.5% of Christian population, inclusive of all the denominations, whether it is Catholics or Protestants. 3.5 అని నేను చిన్నప్పుడు విన్నాను. ఇప్పుడు కూడా అదే నంబర్ దగ్గర ఆగాం. వై? ఇండివిజువలీ వీఆర్ నాట్ కంటిన్యూయింగ్ ఇన్ దట్ సాల్వేషన్ ప్రాసెస్. ఈ రక్షణ అనేది మనకు రాగానే స్టాగ్నేట్ చేసేస్తాం, లేక స్టాగ్నేట్ అయిపోతాం. నేను బిలీవర్నే, ఇంకా నాకు అవసరం లేదు, నేను బిలీవర్నే కాబట్టి నా కుటుంబం రక్షించబడ్డది చాలు. కానీ సంఘాన్ని నీవు ఏ విధంగా క్షేమాభివృద్ధి పరుస్తూ ఉన్నావు? హౌ ఆర్ యు గ్రోయింగ్ ది నంబర్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్? ది ఎర్లీ చర్చ్, ఇఫ్ యు సీ దట్ ద చర్చ్ ఇన్ Philippi, the chapter 16 covers very important things in the mission among the Gentile communities or nations. The 16th chapter begins with introduction to Timothy. Timothy was son of a Greek man and a Jewish woman. He comes from that family. And furthermore, we see that later on, Paul and Silas were going from one place to the other. The Holy Spirit was asking them, do not confine yourself to one place. Keep moving to the cities which I am going to show. The Holy Spirit was guiding them to new places, and that is how they ended up in Philippi. And Philippi, as I mentioned last week, was a very prosperous city. It was very much connecting east and west of the ancient world. It was a kind of community where many people were coming over there to settle down because of the economic prosperity. And in this process, we see that a family who did not believe in God or Jesus, who did not have any faith in God, a Roman soldier, he was experiencing God's presence in his life. This man who is a jailer, he witnessed the powerful, mighty act of God in jail. And then he experienced the power of God then and there. He surrendered himself, he submitted himself to God, and he introduced Jesus to his family, and all his family members experienced salvation. The church in Philippi became the foundation. The three people, one is Lydia, as I mentioned last Sunday. Lydia was a woman who was a businesswoman who invited Paul and Silas to their home, and she experienced salvation. And later on, a young girl who was possessed with evil spirit, she was delivered by Paul and Silas. And then, when they were in prison, a mighty thing happened, and they have introduced Jesus. Paul and Silas did not allow even persecution to stop them. Several times, when a persecution arises in a believer's life, the tendency is to withdraw. మనకేదైనా కష్టాలు వచ్చాయి అనంటే మన ఆధ్యాత్మిక జీవితమునకు దూరంగా వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది డేంజరస్ థింగ్.
Temptations come to each one of us in different way. For Paul and Silas, they were put in prison. For no reason, they did not commit any crime. They do not deserve to be sent to a prison. But still in that prison, they did not keep quiet. Here is a powerful reminder. A faith that praises God in suffering opens the door for the gospel. In our faith journey, when we learn to praise God in our sufferings, then that will open the door for gospel. మన ఆధ్యాత్మిక జీవితంలో శ్రమలు మనకు కలిగినప్పుడు, మన ఆధ్యాత్మిక జీవితమునకు ఆటంకము కలిగినప్పుడు, ఎప్పుడైతే నీవు నమ్మకంగా దేవుణ్ణి స్తుతిస్తావో అప్పుడు దేవుని యొక్క వాక్య పరిచర్య గావించబడుతుంది. In our day-to-day life, in our persecutions, in our challenges, if we become silent, we are hindering the proclamation of the gospel. మనకు శ్రమలు రాగానే ఆధ్యాత్మికతకు మనము దూరమైనాము అంటే డేంజరస్ థింగ్ ఏంటంటే నీవు దేవుని సువార్తను ప్రకటించకుండా అడ్డుకుంటున్నావు. Several times we may say, what am I doing? I am not doing anything. I am not harming anybody. I am not restraining anyone. But silent, if you are silent as a believer, if you are not sharing your testimony in your sufferings, if you are not praising God in your sufferings, the danger is you are hindering the proclamation of gospel. Paul and Silas, they were in prison. Verses 25 onwards we see that అయితే మధ్యరాత్రి వేళ పౌలును సిలయు దేవుని గూర్చి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ ఉండిరి, ఖైదీలు వారు పాడుట వినుచూ ఉండిరి. వేర్ ఆర్ దే ప్రైజింగ్ గాడ్? ప్రైజ్ అండ్ వర్షిప్ జరుగుతుంది ఇక్కడ. ఎక్కడ జరుగుతుంది? ప్రిజన్లో. If we have to visit a prison, just visit, arrest కాదు. ఎంతమంది వెళ్ళొచ్చాం ఇంతవరకు? Have you ever visited a prison in United States? In United States, we are living here for the last 10 years, 12 years, 13 years. Have you ever visited? Prison is not a glorious place, isn't it? అమ్మో జైలుకు పోయి వచ్చిందంట మన కమ్యూనిటీలో ఉన్నాడంటేనే ఇంకా చాలా జాగ్రత్త పడతాం. ఎప్పుడెప్పుడు నెక్స్ట్ డోర్ యాప్ చూసుకుంటా జాగ్రత్త పడుతూ ఉంటాం. అది 10 మందికి మనమే ఫార్వర్డ్ చేసేస్తాం. పబ్లికేషన్ వారు ఇన్వెస్ట్మెంట్ చేసే అవసరమే లేదు, మనమే పబ్లిసిటీ చేసేస్తాం. ఎవరైనా జైలుకు పోయి వచ్చారు అంటే అయిపోయి మొత్తం మనమే చెప్పేస్తాం ఒక 100 మందికి. మీకు తెలుసా, మీకు తెలుసా, డూ యూ నో సో అండ్ సో. బట్ దీస్ పీపుల్, they did not give up praising God in prison. ప్రిజన్లో ఎప్పుడు వాళ్ళు వర్షిప్ చేస్తున్నారు? 25వ వచనం చూడండి. అయితే మధ్యరాత్రి, midnight, they started worshiping God. When they started praising and praying to God, what is happening? The prisoners were listening. The prisoners were listening. When we pray in public, when we praise God in public, especially when we are surrounded with difficulties, challenges, when we feel there is no future for us, when we feel that all doors are closed, when we feel that I cannot do anything as an individual, nothing is in my hand, that is where you need to demonstrate your faith. Paul and Silas, in the midnight, they were praying and singing hymns, and the prisoners were listening to them. In every Sunday worship, why we have praise and worship, songs, these will help us in our isolation to proclaim faith. మనకు పాటలే రాకపోతే ఏం పాడుతుంది? దేవుని స్తుతిస్తాం. పాటలు రావాలి నీకు. That was one of the reasons last week I mentioned all the senior Sunday school children during this summer time.
I want them to sit here and watch musicians and the singers, how they are singing. Get acquainted yourself with the tunes at least. Then later, wordings. You pedal with phones, with many other things. Why don't you sing and by heart a song every week? These will help you in your isolation. And these will help you to stand and praise God in heaven. When you go to heaven, మాటలు లేవిగా అక్కడ ఎప్పుడు స్తుతించడమే. అయ్యో నేను నాకు పాటలు నేర్పియలే మా చర్చిలో అంటే ఎంత విచారం. మా అమ్మ నాకు పాటనే నేర్పియలే అంటే ఎంత విచారం. మా నాయన మాకు పాట నేర్పియలే అంటే ఎంత విచారం. పరలోకంలో మాటలు లేవు, దేవుణ్ణి స్తుతించడమే. ఆ సిద్ధపాటు కొరకు, ఆ భవిష్యత్తు కొరకు ప్రతి ఆదివారము దేవుడు ఒక యాక్టివిటీ మనకు చేస్తూ ఉన్నాడు. Every Sunday worship service is an opportunity for us to prepare faithful, to remain faithful in our unfavorable situations in the world, and when you are in heaven, that will help you to praise God, to hold the palm branches and praising Him, nothing else. In the life of Paul and Silas, they were praying. They were not looking for any reason. అయ్యో ప్రభు మేము ఏం తప్పు చేసాం, మమ్మల్ని ప్రిజన్లో పెట్టావు. Why God we should suffer for no reason? We did not do any wrong. Why we should be in prison? This is an insult. This is an humiliation. ప్రభా నేను హట్ అయ్యాను ప్రభా, నువ్వు నన్ను ప్రిజన్లో పెడతావా? నీ సేవ చేస్తూ ఉంటే, నీ గురించి నేను మాట్లాడుతూ ఉంటే నన్ను ప్రిజన్లో పెట్టావు కాబట్టి ఐఎమ్ హర్ట్, ఐ విల్ నాట్ డూ యువర్ మినిస్ట్రీ. When challenges come in a believer's life, several times we give up saying that I am hurt, I will not go to church. నాకు కష్టాలు వచ్చాయి, నాకు అసమాధానం ఉన్నది, నాకు రోగం వచ్చింది, నాకు ఫినాన్షియల్ డిఫికల్టీస్ వచ్చాయి, నా బంధువులు ఎవ్వరు కూడా నన్ను ప్రేమించడం లేదు, నాకు ఉద్యోగం లేదు, నాకు ఆర్థిక వనరులు లేవు, ఆస్తులు లేవు, కాబట్టి నేను దేవుని వెంబడించాను. We explore reasons to go away from God, withdraw from God. Paul and Silas, if they have to withdraw, no churches would have existed in the first century. In the midst of tribulation, in the midst of persecution, in the midst of insults, they were praying and worshiping God. Sometimes, if our mood is not good, we don't pray. మనసేం బాగలేదండి, అందుకొరకే ప్రార్థన చేయట్లేదు. మనసేం బాగలేదు, నేను ఆరాధనకు రాలేదు. మనసేం బాగలేదు, నేను బల్ల తీసుకోలేదు. We look for reasons to withdraw. మనసేం బాగలేదని ఉద్యోగం వెళ్ళకుండా ఉన్నావా? మనసేం బాగలేదని చెప్పేసి నువ్వు భోజనం చేయకుండా ఉన్నావా? మనసేం బాగలేదని నువ్వు పడుకోకుండా ఉన్నావా? మనసేం బాగలేదని ఏదైనా ట్రావెల్ వదిలేసావా? But only when it comes to worship God, when it comes to the spiritual relationship with God, we bring in excuses. మనసు బాగలేదు, కష్టం ఉంది, బాధ ఉంది, అందుకొరకే ఈరోజు ప్రార్థన వద్దు. We give up personal prayers also, not only corporate worship. మన వ్యక్తిగత అనుదిన ప్రార్థనలు కూడా మనము దూరం వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాం. కష్టాలున్నాయి, దేవునికి తెలుసులే, అవన్నీ సమకూర్చినాక ప్రార్థన చేస్తానులే. We try to ask God, Lord, give me everything, then I will pray. Give me everything, I will come to church. Give me everything, I will give you something for your ministry. Give me bonus, I will donate something to the church. This is how we have developed or influenced with the capitalistic mindset around us. We bring in our capitalistic, ఈ అనుదిన చర్యలో ఉన్నటువంటి వ్యవహారికమైనటువంటి శైలిని మన ఆధ్యాత్మిక బాంధవ్యంలోనికి తీసుకొని వస్తాం. అక్కడ సాతానుడు అడ్వాంటేజ్ తీసుకుంటాడు. Satan always waits there when this person will fall. Physically, spiritually, Satan will be always waiting there. ఎమోషనల్గా కూడా సాతానుడు పనిచేస్తూ ఉంటాడు. ఎమోషనల్గా హర్ట్ చేసేస్తాడు మనల్ని, సో దట్ యూ విల్ విత్డ్రా ఫ్రమ్ ప్రేయర్, రీడింగ్ ద వర్డ్,
going to church, participating in the ministry. You can examine yourselves as a believer. What am I doing in my challenging situations? నాకు కష్టాలు వచ్చినప్పుడు, అననుకూల పరిస్థితి వచ్చినప్పుడు నేను ప్రార్థిస్తూ ఉన్నానా? దేవుని స్తుతిస్తూ ఉన్నానా? ఇవి చేస్తలేము అనంటే దేవుని యొక్క సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనము అడ్డుబండగా నిలిచాము అని అర్థం. Their faith has become a testimony here. వారి యొక్క విశ్వాసం ఒక టెస్టిమనీ అయింది. అరే వీరేంటి బాధపడట్లేదు, ఏడవట్లేదు, మనోవ్యాకులం చెందటం లేదు, ఎందుకు ఇంత సంతోషంగా స్తుతిస్తూ ఉన్నారు? When there is joy in your heart, definitely song will come out, isn't it? There is a beautiful Sunday school song also. There is a joy, joy, joy down in my heart. There is a joy, joy, joy down in my heart. That will bring out a song. నీవు దేవునితో సంతోషంగా ఉన్నప్పుడు తప్పకుండా సంతోషము ఉప్పొంగుతుంది. నీవు దేవునితో సరైనటువంటి విధంగా నీవు నడుచుకుంటే, దేవునితో నీకున్నటువంటి బాంధవ్యము చాలా పటిష్టంగా ఉంటే తప్పకుండా నీలో ఒక కొత్త గీతము వస్తుంది. ఎప్పుడైతే దేవునిలో ఉంటావో, దావీదు కీర్తనకారుడు అదే అంటాడు, నేను దేవునిలో ఉన్నప్పుడు కొత్త కీర్తన ఎలుగెత్తి పాడేదను. ఐ విల్ సింగ్ ఎ న్యూ సాంగ్ ఫర్ ద లార్డ్ బికాజ్ హీ హాస్ గివెన్ మీ దట్ జాయ్. ఇన్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్ యూ షుడ్ బి మైండ్ఫుల్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్, వెదర్ యు ఆర్ జాయ్ఫుల్ విత్ గాడ్ ఆర్ నాట్. దేవునితో సంతోషంగా ఉన్నావా? కొత్తగా పెళ్ళైనటువంటి వారిని అడుగుతారు కదా, సంతోషంగా ఉన్నారా మీరు? ఆర్ యు బోత్ లివింగ్ హ్యాపీలీ? దేవునితో కూడా అదే క్వశ్చన్ అడగాలి, ఎందుకంటే ఆయన పెళ్లి కుమారుడు, సంఘము పెళ్లి కుమార్తె. We should ask ourselves, are we happy with God? Am I happy in my faith? Then what is hindering to praise Him? What is hindering to pray? What is hindering to testify? In our life, if we are driven away from God's presence, it's so disastrous. కయీను గురించి మనం చదవగా విని ఉన్నాం. ఆదికాండం 4వ అధ్యాయం 13-14 వచనాల్లో గమనిస్తే, ఇన్ జెనసిస్ చాప్టర్ 4 వర్సెస్ 13 and 14 we see that Cain realized going away from God's presence, going astray from God's presence, the outcome he brings into the God's presence. దేవుడు ఆయన అడుగుతాడు, హేబేలు ఎక్కడా అని అంటే, మా తమ్మునికి నేనేమన్నా కాపలదారున్నా అంటాడు. ఆమ్ ఐ కీపర్ ఫర్ మై బ్రదర్? దేవునితో మాట్లాడే విధానం చూడండి, ద టోన్. హీఈస్ టాకింగ్ టు గాడ్. ఆ రెవరెన్స్ లేదు, అమర్యాదగా మాట్లాడుతూ ఉన్నాడు. తప్పు చేయడం ఒకటి, రెండవది గర్వంగా మాట్లాడడం. అంటే ఒకరిని మర్డర్ చేశాను కాబట్టి ఇక గ్రేట్గా ఫీల్ అవుతున్నాడు అన్నట్టు. ఇప్పుడు మర్డరర్స్ను కూడా హీరోలు చేసే దినాలు ఇవి కదా. ఎన్ని మర్డర్లు చేస్తే వాడు అంత గొప్ప లీడర్ ఇప్పుడు. అఫ్కోర్స్ ఈ దేశంలో కాదనుకోండి, ఎంత మర్డర్ చేస్తారే నువ్వు గ్రేట్ రా, ఎవరినైనా కొట్టేసి వస్తే ఎంత గ్రేటు. పబ్లిక్లో వెళ్ళి ఎవరితో గొడవ పడి గట్టిగా మాట్లాడి కొట్టి వస్తే చాలా గ్రేట్, అందరు ప్రే చేస్తారు, భలే చేసినావు బై. నేను హైదరాబాద్లో, అరే ఏమి ఇచ్చుకున్నావురా, మస్తు ఇచ్చినావు వానికి. Cain, he was giving that kind of answer to God. నేనేమన్నా కాపలదారున్నా, ఎక్కడ పోయిండో ఏమో నాకు తెలియదు. కానీ దేవుడు ఏమంటాడు, ఆయన రక్తము నాకు మొరపెడుతూ ఉన్నది. హిస్ బ్లడ్ ఈజ్ ప్లీడింగ్ టు మీ. అయితే దేవుడు ఆయనకు కర్స్ ఇస్తాడు, నువ్వు వెళ్ళిపో అంటాడు. అప్పుడు కేయిన్ రియలైజ్ అవుతాడు, అయ్యో నేను దేవుని సన్నిధిలో నుంచి బయటికి వెళ్ళిపోతే నన్ను అందరూ చంపేస్తారు. అదే ఈ మాటలో రాయబడింది. అందుకు కయీను ఏమంటాడంటే 13వ వచనం, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అని అంటాడు. రెండవది ఏమంటాడు, నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి
దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినై ఉందును. జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి ఇవి. ఏమంటున్నాడు ఆయన? నీ సన్నిధిలో నుంచి నన్ను వెలగొట్టినప్పుడు నాకేమవుతుంది? మొదటిది వచ్చేది దిగులు. దేవుని సన్నిధిలో నీవు లేకుంటే నీకు దిగులే ఉంటుంది. నీ జీవితంలో ఎప్పుడైతే దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటావో, ఎప్పుడైతే ఎక్స్క్యూజ్ తీసుకుంటూ నీ ఆధ్యాత్మిక జీవితంలో క్షీణించిపోతూ ఉంటావో, అప్పుడు ఏమవుతుందంటే దిగులు మొదలవుతుంది. రెండవది ఏమవుతుంది అక్కడ? నేను భూమి మీద దేశదిమ్మరినై ఉందును. దేశదిమ్మరినై ఉందును. ఐ విల్ బికమ్ ఏ వాండరర్. దేశదిమ్మరి అంటే ఇంకా ఏమి గర్లేదు, ఘాట్లేదు. నా గర్కా నా ఘాట్కా అన్నట్టు ఏమి లేదు ఇంక అక్కడ. దేవుని సన్నిధిలో నుంచి వెలివేయబడేటటువంటి సమయంలో కయీను గుర్తిస్తున్నాడు, అయ్యో ప్రభువా, నేను నిన్ను గ్రాంటెడ్గా తీసుకున్నానే. ఇప్పుడు రియాలిటీకి వస్తున్నాడు ఆయన. ఏమంటాడంటే, నేను దిగులుతో ఉంటాను. నీ సన్నిధిలో లేనప్పుడు నేను ఏమైపోతాను? దిగులుతో ఉంటాను. వి నీడ్ టు చెక్. ఏదన్నా చాలా బాదరింగ్ అవుతుంది అంటే స్పిరిచువల్ డిసిప్లిన్లో ఏదో కొరత వచ్చిందా అని ఎగ్జామిన్ చేసుకోవాలి. నువ్వు దిగులు పడడం మొదలుపెట్టావు నీ జీవితంలో అంటే, దిగులుకు ఇంకో వర్డ్ ఏంటంటే చాలా సొఫిస్టికేటెడ్ ఉంది. మన వాడుక భాషలో చెప్పండి ఇంకో మాట. దిగులు అంటే చింత. ఇంకొక వర్డ్ ఆవేదన. ఇంకా కలవరం. అమ్మో, చాలా సాంస్క్రిటిక్ వర్డ్స్ చెప్తున్నారు. వాడుక భాష చెప్పండి కొంచెం అర్థమయ్యే భాషలో. బాధ. దేవుని సన్నిధానంలో నుంచి వెలివేయబడగానే కయ్యూను ఏమంటున్నట్టే, నేను బాధలో ఉంటాను, ఎప్పుడు కష్టంలోనే ఉంటాను. రెండవది ఏమైపోతుంది? నేను దేశదిమ్మరిగా అయిపోతాను. కావున నన్ను కనుగొని వాడెవడో నన్ను చంపునని యెహోవాతో అంటూ ఉన్నాడు. ప్రభువా, నేను నీ సన్నిధానమునకు దూరంగా ఉన్నప్పుడు దిగులే రావడం కాకుండా దేశదిమ్మరి అయిపోయినప్పుడు నా ప్రాణమునకు కీడు పొంచి ఉన్నది అని ఆయన గుర్తిస్తూ ఉన్నాడు. హియర్ ఈస్ టాకింగ్ అబౌట్ ద ఫిజికల్ ప్రొటెక్షన్. బట్ ఇన్ ఎ బిలీవర్స్ లైఫ్, when you are going astray from God's presence, you will have troubles in your life and you will become a wanderer and there is a danger for your soul. నీ ఆధ్యాత్మిక జీవితం, నీ ఆత్మ రక్షణ లేకుండా పోతుంది. గమనించాలి. Cain has realized that and he is pleading to God, Lord, do something for me. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన నుదుటి పైన ఒక గుర్తు వేస్తాడు. ఆయన నుదుటి పైన ఒక గుర్తు వేసి, వెళ్ళు, నిన్నెవరు చంపరు అని దేవుడు అభయం ఇస్తాడు. రెండవది, నిన్ను చంపినా కూడా 7 అంతలు నేను వారికి శిక్ష ఇస్తాను అని అంటున్నాడు. సీ ద కంపాషనేట్ హార్ట్ ఆఫ్ గాడ్. హౌ Cain responded to God when God asked him an account of his life. And when he pleaded for mercy, how God is showing that compassion and assurance to him. Okay, my sign, that mark which I am putting on your forehead will protect you. Your life is secure. Don't worry about that. And furthermore, if anyone kills you, I am going to punish them 7 times. Even a murderer, when they turn to God, when they ask mercy to God, how God is responding. ఎంత కంపాషనేట్ దేవుడు మన దేవుడు. మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా, ఎన్ని ఇరుకుల్లో ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా కూడా ప్రార్థించడం, స్తుతించడం మానకూడదు. When we turn to God, definitely He is so compassionate. He is so merciful. మన పట్ల ఆయన బాధ్యత తీసుకొని సిలువ గుర్తును మన నుదుటి పైన వేసి మన ఆత్మ రక్షణను ఆయన మనకు ఒక గొప్ప ఈవిగా ఇచ్చి ఉన్నందులకు దేవునికి కృతజ్ఞతై జీవించాలి. దేవుడు ఏం చేశాడు అంటే, ఆయన సిలువ గుర్తు నాకు ఇచ్చాడు, ఆయన రక్షణను నాకు ఇచ్చాడు. అందును బట్టి నేను ఎల్లవేళలా స్తుతించెదను అని దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించాలి.
యోబు గ్రంథం 15వ అధ్యాయం 20 నుంచి 24 మీరు రాసుకోవచ్చు. యోబు 15, జోబ్ 15 verses 20 to 24. One of the friends, Eliphaz, I think so, he was responding to Job. ఆయన ఏమంటాడంటే, చీకట్లో ఉన్నటువంటి వాడు వెలుగులోకి తిరిగి వస్తానని ఎప్పుడు అనుకోడట. A person who go astray from God's presence will never feel or realize that one day there is going to be light. వాడు అనుకుంటాడు, ఇక ఇదే నా జీవితం, నా జీవితంలో ఇదే రాసిపెట్టి ఉంది, నేను కష్టాలు పడడమే, నా జీవితంలో నేను శ్రమ పడడమే, నా జీవితంలో ఫినాన్షియల్ డిఫికల్టీస్తో నేను జీవించడమే, నా జీవితం అంతా కూడా ఛాలెంజెసే, ఎప్పుడు కూడా దుఃఖమే, ఎప్పుడు కూడా ఆయాసమే అనేటటువంటి వారి గురించి ఇక్కడ ప్రస్తావన చేస్తూ ఉన్నాడు. ఆయన ఇంకేమంటాడంటే, వారు ఏ విధంగా ఉంటారు అని అంటే, వారందరూ చీకట్లో నుంచి ఇక వెలుగు చూడము అనేటటువంటి ఆ మనస్సుతో వారు జీవిస్తారు అని ఆయన ఇక్కడ పేర్కొంటూ ఉన్నాడు. ఇంకా ఫర్దర్ మోర్ ఏమంటే, వాని పనంతా కూడా తిరగడమే. యోబు గ్రంథం 15వ అధ్యాయం ఒక్కసారి చూద్దాం. ఎస్, ఇదన్నట్టు దేవునికి దూరం అయిపోయినప్పుడు ఏమవుతుంది ఎక్కువ అంటే, ఆకలి ఎక్కువ అవుతుంది. అబ్బా ఆహారం ఎక్కడ దొరుకుతుందా అని వాడు తిరగడం అన్నాడు, దేశదిమ్మరి అన్నట్టు. ఎక్కడ ఫుడ్ దొరికితే అక్కడికి వెళ్ళిపోవడం అన్నట్టు. ఇంకా ఎన్ని మైళ్ళైనా సరే కొందరు వెళ్ళిపోతారు. ఫుడ్ అంటే బలపిచ్చి ఫుడ్ కొరకే జీవిస్తారు. దట్ షుడ్ నాట్ డామినేట్ అస్. ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, నో డౌట్, బట్ దట్ షుడ్ నాట్ కంట్రోల్ యూ. In our day-to-day life, so many essential things are important, but they should not control us. Sometimes we yield to those things, whether it may be money or job or relationship or food, something else. Do not give up yourself into the hands of these things which are around you. You need to always remember you are called here to demonstrate your faith in every situation. Because you bear the mark of Christ on your forehead. Therefore, in your difficulties, like how psalmist in Psalm 34, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం, Psalm 34 verse 1లో ఏమంటారు, I will bless the Lord at all times, in all situations. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదము, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. నిత్యము ఆయన కీర్తి నా నోటనే ఉంటుంది, ఎప్పుడు స్తుతించడమే. We need to ask ourselves, am I experiencing this salvation in my life? What kind of salvation do I experience in my day-to-day life? The second aspect that I would like to remind is our faith that we share brings salvation and builds the body of Christ. మొదటిది, మనము దేవుని యందు విశ్వాసం ఉన్నప్పుడు అన్ని సమయములలో దేవునికి నమ్మకమైనటువంటి వారంగా, ప్రార్థించే వారంగా, స్తుతించే వారంగా, అన్ని సమయాల్లో ఎప్పుడైతే ఆయనకు సాక్షి బిడ్డగా జీవిస్తావో నీవు నీ గృహము రక్షించబడుతుంది. రెండవ విషయం ఏంటంటే, అది రక్షించబడమే కాకుండా దేవుని యొక్క సంఘము నీవు కట్టినటువంటి వాడవు అవుతావు. యూ విల్ బీ బిల్డర్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. దేవుని సంఘము ఎలా నిర్మిస్తూ ఉన్నాం. ఆది సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా వారు ప్రతిరోజు కూడా కలుసుకున్నప్పుడల్లా వారు ప్రార్థన చేస్తున్నారు. ఒకరి కొరకు ఒకరు ప్రార్థించడం, ఒకరి అవసరతలు ఒకరు గుర్తించి వారికి సహాయం చేయడం, దేవుని ప్రేమను వారు చూపిస్తూ ఉన్నందులకు వారి సహవాసము ఎదుగుచూ వచ్చింది. యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానమును వారు ప్రకటిస్తూ వచ్చారు. They were every day gathering, praying to God. Every day they were sharing their resources with the needy. And every day they were breaking the bread. Breaking the bread means remembering the death, resurrection, and ascension of Jesus Christ. Whenever we participate in the body and blood of the Lord, we are proclaiming that He died for me. He defeated death
and is going to come again. We are proclaiming this eternal truth whenever we participate in one cup, whenever we participate in the body and blood of the Lord. In Acts of the Apostles, chapter 16, verses 31 to 34, here we read that, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటి వారికందరికీ దేవుని వాక్యమును బోధించారు. There was a miraculous sign. In prison there was a tremendous shake, and all their chains have gone, and all the prisoners, they were supposed to run away. But after hearing the gospel, they were showing obedience to the law. Law-abiding citizens అయిపోయారు అక్కడ. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము మనలో స్థిరంగా ఉంటుందో, ఆ దేశ యొక్క కట్టడలను మనము విలువనిచ్చేటటువంటి వారంగా ఉంటాం. ఆ దేశ యొక్క చట్టములను మనం గౌరవించేటటువంటి వారంగా ఉంటాం. ఇక్కడ వీళ్ళందరూ కూడా ప్రిజన్లో ఉన్నారు. అక్కడ ఒక పెద్ద భూకంపం మాదిరి రాగానే అందరి సంఖ్యలు ఊడిపోయాయి. పాపం అక్కడున్న జైలర్ అనుకుంటున్నాడు, అయ్యో అందరు వెళ్ళిపోతే ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కేర్ కస్టడీ ఆఫ్ దీస్ పీపుల్. నౌ మై హైయర్ అఫీషియల్స్ ఆర్ గోయింగ్ టు కిల్ మీ, లెట్ మీ టేక్ అవే మై లైఫ్. ఆయన సోడ్ తీసుకొని ఆయనకైనా పొడుచుకుంటూ ఉంటే పౌలు గట్టిగా అంటాడు, డోంట్ కిల్ యువర్ సెల్ఫ్, వీఆర్ హియర్. All the members are here. No one ran away from the reality of life. Everybody is awaiting. Now tell us what to do. And the jailer immediately was kneeling in the presence of Paul and Silas. You people are so amazing. You got an opportunity to escape, but you did not. You are waiting here. In our challenges, in our difficulties, when we rely on God, that is a powerful testimony to others. And others will be amazed. How come you are able to carry the grace of God in the midst of challenges? So many things causes anxiety in our day-to-day life. మన వ్యక్తిగత జీవితంలో భయంకరమైనటువంటి శ్రమలు, వేదన, కష్టాలు మనకున్నాయి. అది కుటుంబ సమస్యనే కావచ్చు, అసమాధానమే ఉండొచ్చు, లేక బంధువులతో గొడవలే కావచ్చు, స్నేహితులతో వాదనలు కావచ్చు, ఉద్యోగం దగ్గర అన్ఫేవరబుల్ సిచ్యువేషన్ ఉండొచ్చు, ఉద్యోగం లేకుండానే ఫినాన్షియల్ డిఫికల్టీస్ ఉండొచ్చు, ఇవన్నీ పోను వీసా ఇష్యూయే ఉండొచ్చు. ఇన్ ఆల్ దీస్ సిచ్యువేషన్స్ పీపుల్ షుడ్ బి ఏబుల్ టు సీ ఇన్ us that gratitude to God. People should be amazed. How come you are able to carry the grace of God? How come you are able to smile? How come you are able to give up everything? How come you are prepared to make sacrifices in the midst of challenges around you? కష్టాల్లో, దుఃఖంలో, బాధలో ఉన్నప్పుడు నీవు ఎలా ఇంత సంతోషంగా మాతో గడపగలుగుతున్నావని ఇతరులు విస్మయం ఉండాలి. This jailer immediately he invited these people to their house, and all the people, they heard the word of God. And that very night they got baptized. What a miraculous transformation it is. The faith of Paul and Silas led the jailer to receive Christ. The early church, we see that here they are laying strong foundations to build the body of Christ in a foreign land. ఫిలిప్పి అనేటటువంటి పట్టణంలో పౌలు, శీలలు, అక్కడ కారాగారంలో ఉన్నటువంటి వారందరూ దేవుని వాక్యం విన్న వెంటనే వారందరూ కూడా మార్పు పొందడానికి సిద్ధపడ్డారు. అండ్ అబవ్ ఆల్ ద జైలర్, he was able to ask more questions about faith, salvation. That is how the early church was growing. They spoke the word of the Lord to him and to all others in their house. That man was asking, అయ్యలారా నేను ఏం చేయాలి, రక్షణ పొందాలంటే ఇప్పుడు ఏం చేయాలి, నేను మీలా జీవించగలగాలి అని అంటాడు. దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్. మీరు కష్టంలో ఉన్నప్పుడు, కారాగారంలో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థిస్తున్నారు అర్ధరాత్రి. మీరు కష్టంలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. మీకు అవకాశం వచ్చింది వెళ్ళిపోవడానికి, అయినా మీరు అలాగే ఉన్నారు. వినయ విధేయతలతో మీరు అలాగే ఉన్నారు.
నా ఉద్యోగాన్ని మీరు కాపాడారు, నేను మీలా జీవించాలంటే నేను ఏం చేయాలి? Then they introduce Jesus to them. That is how the churches grow. When we introduce Jesus to another person, you are edifying the body of Christ. You are building the body of Christ. In today's context, instead of building the body of Christ, we try to get away from the church. దేవుని సంఘంలో మనము నాటుకోకుండా దేవుని సంఘానికి దూరంగా వెళ్ళడానికి అన్ని ఆలోచనలు చేస్తూ ఉంటాం. వి లుక్ ఫర్ ఎక్స్క్యూజెస్. ఏమేమి ఎక్స్క్యూజ్ తీసుకొని దేవుని సంఘానికి దూరంగా వెళ్ళిపోవాలి. సాతానుడు కూడా ఇమోషనల్గా వెయిట్ చేస్తుంటాడు. ఎప్పుడు మీరు హర్ట్ అవుతారో అప్పుడు సంఘం నుంచి డైవర్షన్ హర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు సాతాను. కానీ దేవుని ప్రేమ మనలో ఉంటే హర్ట్స్ ఏవి మనల్ని ఏం చేయవు. దేవుని ప్రేమ మనలో ఉంటే మనము క్షమించగలుగుతాం. దేవుని ప్రేమ మనలో ఉంటే మనం పట్టించుకోం. సామెతల గ్రంథంలో ఒక గొప్ప మాట ఉంటుంది కదా, ప్రేమ ఏం కప్పుతుంది? దోషాలు కాదండి, ప్రేమ దోషములను కప్పును. ప్రేమ దోషములను కప్పును. When you have that love of God in you, you will overlook every weakness of every believer around you. You will not count. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో ఇదే మాట అంటాడు కదా, ప్రేమ కపటం లేదు. దేవుని ప్రేమ మనలో ఉంటే కపటం లేదు, అక్కడ నిరర్ధకము లేదు, బాధ లేదు. You need to learn that. Maybe one day I may ask randomly, so and so get up and say 1 Corinthians chapter 13. అది వచ్చుండాల. That should be our motto for this rest of the half year. అయ్యా కొరింథీ పత్రిక 13వ అధ్యాయం చెప్పండి అంటే లేచి చెప్పగలరు. నేను కాదన్నా, నా మెమరీ వీక్ అన్నా, ఇవి వద్దండి. అది నేర్చుకుంటే ప్రేమ అంటే ఏంటో మనం చెప్పగలుగుతాం. వాట్ ఇట్ మీన్స్ టు లివ్ విత్ లవ్ ఆఫ్ క్రైస్ట్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ జీసస్, టుడే యాజ్ వీ కంటిన్యూ టు పాండర్ అపాన్ దిస్ ప్యాసేజ్, యాక్ట్స్ ఆఫ్ ది అపోజిల్స్ చాప్టర్ 16, let us ask ourselves, how am I bringing salvation into my house? How am I sharing salvation from my house? Shall we bow our heads and pause for a moment in silence? Our gracious God, our loving Heavenly Father, we thank you, Lord, for this time, giving us the insights from the life, witness and testimony of Paul and Silas. Lord, they were able to transform with their actions the life of jailer and his family. And the jailer immediately responded, hearing your word. He started to wash the feet of those disciples. He started to clean the wounds of those people. Lord, our Master, help us to clean the wounds of others. There are so many wounded souls around us. Lord, help us to be firm in the midst of challenges. Lord, give us that wisdom and diligence so that we would always strive hard to remain in your fellowship. Lord, bless this time and help us to fulfill your words in our lives. In Jesus' name we pray.